నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. హైదరాబాద్లోని గాంధీ భవన్ వేదికగా మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళీ గాంధీ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందే నేనే వచ్చాను, గాంధీ భవన్కు రావద్దా ఏంటి అని అక్కడ పలువురిపై కొండ మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాగా వరంగల్ జిల్లాలో కొండ మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కొండ మురళి కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై ఇప్పటికే తన వాదనను వినిపించారు. తాజాగా మురళి అంశంపై క్రమశిక్షణ సంఘం ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ కమిటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కూడా చర్చకు వస్తుందని సమాచారం. కమిటీ మీటింగ్ జరిగింది, 2 గంటలు చర్చ చేయడం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకుని రావటం జరిగింది. అదే రకంగా జడ్చర్ల ఎమ్మెల్యే మన అనిరుద్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు, మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే హైదరాబాద్ లోని ఫిలిం కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు కృష్ణానగర్ నుంచి 24 యూనియన్ల కార్మికులు భారీగా తరలివచ్చారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 3 కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను పెంచాలని నిర్మాతల నిర్ణయం తీసుకున్నారు. అయితే నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. మనం చూస్తూనే ఉన్నాము, సమ్మె ఇలా జరుగుతూనే ఉందో, ఒక కొలిక్ అనేది రాలేదు. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఒకేసారి 30% అనేది మేము పెంచలేము అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు. టీజీ విశ్వప్రసాద్ గారి మాటలకి 90 లక్షలు పే చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు దేని గురించి ఎందుకు అంటున్నారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 90 లక్షలు పే చేయాలనే ఒక ఇది వినిపిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ గారు పే చేయాలని చెప్పేసి అంటున్నారు. దేనికి అంటున్నారు అసలు? అది ఏంటంటే అండి, టోటల్ 24 సంఘాలకి రావాల్సిన వేతనాలు అవి, 24 సంఘాలకి రావాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు అన్నమాట. ఒక కంపెనీ నుంచి, ఆ కంపెనీ నుంచి రావాల్సిన పేమెంట్ మాత్రమే మీరు చెప్పింది. సో అంటే ఇది మీరు మాట్లాడినందుకు, అంటే బయటకు ఎలా పోర్ట్రే అయ్యిందంటే, మీరు మాట్లాడిన దానికి కంపల్సరీ ఇంత అమౌంట్ అనేది పే చేయాలి, ఇంత అమౌంట్ అనేది పే చేయాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఇది బయటకు వచ్చింది వివాదం. సో మీరు చూస్తేనేమో అంటే అంత అమౌంట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు మీరు వర్క్ చేస్తారా? దీనికి మీరు యూనియన్ ఉంది కదా, మీరు ఏ రోజు రేజ్ చేయలేదా క్వశ్చన్? డెఫినెట్ గా చేస్తామండి. వేతనాలు అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు మాకు ఒక దేవుళ్ళ లాగా, మాకు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సినిమాలు తీస్తే మాకు వర్క్ వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ వేతనాలు కొంచెం టైం అడగకపోయినా కూడా మేము వెయిట్ చేస్తాం. నాట్ ఓన్లీ ఒక కంపెనీ, ఇంకా మిగతా కంపెనీల నుంచి చాలా లక్షలు ఉన్నాయి.
సో అది వచ్చినంత వరకు మేము వెయిట్ చేస్తాము. ఇప్పుడు బయట పెట్టడం కాదండి, అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే కొంచెం టైం తర్వాత ఆ వేతనాలు మేము తీసుకుంటాము, అలాగే మళ్ళీ వర్క్ చేస్తాం కూడా. సో అంటే 90 lakhs అంటే ఇక్కడ అందరూ డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళే, ఈవినింగ్ కల్లా అందరు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ ని రన్ చేసుకునే వాళ్ళే. సో 90 లక్షలు అయ్యే వరకు కూడా మీరు ఎందుకు అంటే అడుగుతున్నాం అన్నారు, కానీ ఇప్పుడు ఈ రోజు ఇష్యూ వచ్చినప్పుడే బయటకు వచ్చింది. ఇంతకు ముందు కూడా ఇంత అమౌంట్, హ్యూజ్ అమౌంట్ అనేది మీరు ఎక్కడ మెన్షన్ చేయడం అనేది మేము చూడలేదు. యాజ్ ఎ రిపోర్టర్ గా నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇక్కడ ఏంటంటే అండి, ఆ కంపెనీ నుంచి రావాల్సిన అమౌంట్ లో మాది 1,10,000 ఉంది. ఓన్లీ మా డాన్సర్స్ కి సంబంధించింది 1,10,000 ఉంది. అంటే ఇంకా 23 యూనియన్ల అమౌంట్ దాంట్లో ఉంది. 23 యూనియన్లకి మొత్తం కలిపితే 90 లక్షలు అన్నమాట. సో చూస్తే ఇప్పుడు 30% అని మీరు చెప్తున్నారు. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తమిళ్ గానీ మలయాళం గానీ వేరే ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే మాకు ఇక్కడ ఎక్కువే ఇస్తున్నాము, అదర్ పర్సన్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువే ఇస్తున్నాము. అండ్ సో ఇంకొకటి ఏంటి అంటే సక్సెస్ రేట్ కూడా ఓటీటీస్ వచ్చిన తర్వాత మాకు అంత సక్సెస్ రేట్ లేదు. బాహుబలి ఏదో ఒక RRR 2-3 సినిమాలు పాన్ ఇండియా సినిమాలు తీసాము అంతే తప్ప ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కూడా నిన్న బన్నీవాస్ గారు కూడా మాట్లాడుతూ ఒక డీజిల్ ఖర్చే మాకు చాలా అవుతుంది, ఒక చిన్న సినిమాకి 10-12 కోట్లు అవుతున్నాయి. సో వాళ్ళకి పెంచాలి, వాళ్ళు అడిగింది కరెక్టే, నేనేమి ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. బట్ కానీ మాకున్న పరిస్థితి 12 కోట్లు అవుతుంది ఒక చిన్న సినిమాకే. దీన్ని సూపర్ హిట్ అయితే గానీ ప్రొడ్యూసర్స్ కి రిటర్న్స్ రావట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎంతవరకు చేయగలమో అని అంటున్నారు, మీరేమంటారు? డెఫినెట్ గా అండి, ఇప్పుడు మనం ఏదైనా వేతనాల విషయంలో మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వస్తున్నామా, ఏదైనా డెవలప్ అవుతున్నామా వెనక్కి వస్తున్నామా డెవలప్మెంట్ లో కూడా. సినిమా అనేది మన తెలుగు సినిమా ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్న కంపెనీలు, తారాస్థాయికి చేరుకున్న ఆర్టిస్టులు, తారాస్థాయికి చేరుకున్న కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు, ఫైటర్లు, ఫైట్ మాస్టర్లు అందరూ ఉండే ఒక సినిమా ఫీల్డ్ మనది, తెలుగు సినిమా ఫీల్డ్. అలాంటి ఫీల్డ్ లో మనము ముందుకెళ్ళాలి కానీ వెనక్కి రాకూడదు కదా. అంటే మన ఇంతవరకు మన సిస్టమ్ ఏంటి, ఎవ్రీ 3 years కి ఒక 10%, ఇయర్ కి 10% చొప్పున పెరుగుతూ ముందుకెళ్ళాలి. అలాగే రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా, వస్తువు రేట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మా వేతనాలు కూడా మా శ్రమను గుర్తించి మా శ్రమకు తగ్గట్టు ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ ముందుకెళ్ళమని ఒక్కసారే 3 years కి ఒక్కసారి అడుగుతున్నామని వాళ్ళు ఏదో ఎక్కువ ఫీల్ అయ్యి వేరేలాగా, అంటే ఇప్పటి వరకు స్కిల్ లేదు, వేతనాలు ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు, ఇవన్నీ ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు కదా. వేతనాల టైంలో స్కిల్ లేదని ఒకటి, తర్వాత మెంబర్షిప్ లో ఎక్కువ డబ్బులకి ఇస్తున్నారని ఒకటి, ఇవన్నీ డిస్కషన్లు ఇంతకు ముందు వేరే టైంలో వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. ఈ టైంలో రావడం మాకు బాధాకరంగా ఉంది. ఈ టైంలో రావడం, ఈ టైంలో ఒక 2,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని విభజించడం, పక్కన పెట్టడం అనేది కూడా మాకు కొంచెం బాధాకరంగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే కనుక కార్డు ఇష్యూ వచ్చింది కాబట్టి 5 lakhs 4 lakhs కార్డుకి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ నాకు ఐడియా లేదు, బట్ ఒక 5 lakhs వరకు డాన్సర్ కార్డు ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు ఆ కార్డు వలన వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? వాళ్ళు రిటైర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు దానిలో ఒక 30% ఇస్తారు, ఒక 5 lakhs పే చేస్తే రిటైర్ అయ్యేటప్పుడు 3 lakhs ఇస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మీ డాన్స్ యూనియన్ నుంచి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అనేది ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి లిటరల్ గా హెల్పింగ్ హ్యాండ్స్ లాగా డబ్బులు వేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది తప్ప యూనియన్ నుంచి ఎలాంటి యూజ్ లేదు అని చెప్పేసి, అంటే అప్పుడు ఆ టైంలో డబ్బులు రావు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? కరెక్ట్ పాయింట్ అడిగారండి, రైట్ టైంకి రైట్ పాయింట్ అడిగారు. ఎందుకనంటే మా దగ్గర మెంబర్షిప్ 1,000 రూపీస్ మాత్రమే, 1,000 రూపీస్ మాత్రమే మా దగ్గర మెంబర్షిప్. మిగతా ఏది వసూలు చేసినా, ఏ డొనేషన్ మేము తీసుకున్నా కూడా అది వెల్ఫేర్ అసోసియేషన్ చెందుతుంది. ఆ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము ఎంత హెల్ప్ చేయాలో ఒక మెంబర్కి అంత హెల్ప్ చేస్తాం, అంతకు మించి చేస్తాం. ఇప్పుడే మీకు లైవ్ లో చూపిస్తాను. ఒకటి ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ లోన్స్ ఉంటాయి, యాక్సిడెంటల్ పాలసీ అని ఒకటి ఉంది మాకు ఆల్రెడీ. దాదాపు ఇది ఒక 5-6 years గా రన్ అవుతుంది. రీసెంట్లీ వీరేంద్ర రెడ్డి అలియాస్ శ్రీరామ్ మాస్టర్ అని మా మాస్టర్ ఏసీ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మేము టాటా ఏఐజీ, చూడండి దీంట్లో టాటా ఏఐజీ యాక్సిడెంటల్ పాలసీ ద్వారా 15 లక్షలు మా యూనియన్ లో చేసిన పాలసీ నుంచి 15 లక్షలు వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి. 15 లక్షలతో పాటు మేము తీసుకున్న, అదేదో అన్నారు చూసారా, మెంబర్షిప్లకి తీసేసుకుంటున్నారు, ఎక్కువ తీసేసుకుంటున్నారని చెప్పారు చూసారా, దానికి కూడా రిటైర్మెంట్ రూపంలో ఇచ్చేస్తాం రిటర్న్స్ అమౌంట్. ఎగ్జాంపుల్, నేను 2002లో వచ్చానండి. నేను అప్పుడు మెంబర్షిప్ 50,000 కట్టా. ఇప్పుడు మెంబర్షిప్ వాల్యూ ఎంత ఉంది తెలుసా? 4 lakhs ఉంది. అంటే నేను రిటైర్మెంట్ అయితే కనుక నాకు 4 లక్షలు పూలదండ వేసి సాలువా కప్పి గౌరవంగా 4 లక్షలు చేతిలో పెట్టి పంపిస్తారు.
అది ఇంకా ఒకవేళ ఇప్పుడు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకి ఎంత ఇంక్రిమెంట్ అవుతుందో అంత ఇచ్చి పంపిస్తారు. 10 lakhs అవనివ్వండి, 10 lakhs ఇచ్చి పంపిస్తారు. మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ వల్లే ఆ డొనేషన్ కలెక్ట్ చేయడమైనా తిరిగి వాళ్ళకి ఇవ్వడమైనా జరుగుతుంది. కానీ ఇదేదో వేరే రాంగ్ పోర్ట్రేట్ వెళ్తుంది, దానికి కూడా మేము చింతిస్తున్నాం. అంటే తెలియకుండా మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, తెలిసి మాట్లాడమంటున్నాం. దయచేసి మా గురించి, మా యూనియన్ మెంబర్షిప్ల గురించి, మా శ్రమ గురించి తెలుసుకోండి అని చెప్తున్నాం. తెలుసుకొని మా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వండి అని చెప్తున్నాం. సో ఇప్పుడు చూస్తే కనుక చాలా మంది లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. సో మీకేమైనా బెనిఫిట్స్ కానీ ఫర్దర్గా ఏమైనా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మీకు? మాకు ఇప్పటివరకు మాకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఏం లేదండి. మేము పెంచమంటున్నది జస్ట్ ఇప్పుడు 30% వేతనాలు మాత్రమే పెంచమని. అది కూడా మాకు నెలలో ఉంటే 10 రోజులు ఉంటుందండి అంతే షూటింగ్. ఆ 10 రోజుల షూటింగ్తోనే మేము బతకాలి, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ఇప్పటివరకు మాకు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నాం, ఇప్పటివరకు ఎవరికి కూడా ఎటువంటి ఓన్ హౌస్ కానీ సొంత ఇల్లు కానీ ఎలాంటిది లేదు. రెంట్లు కట్టుకోవాలి, అందులోనే పిల్లల్ని పోషించుకోవాలి, తినాలి. అది అందుకని మాకు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా కూడా అందరూ మన హీరో స్టార్స్ అందరికీ దయచేసి నమస్కారం చేసి అడుగుతున్నాను, మా కష్టాన్ని గుర్తించి వాళ్ళు మాకు పేమెంట్లు పెంచుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఎవరు విధానం వాళ్ళకు ఉంది. సో రెంట్లు పెరిగిపోయినాయి, అందరికి పిల్లలకి స్కూల్ ఫీజులు లక్షలు కట్టాల్సిన పరిస్థితి మాకుంది. సో వీళ్ళు ఒకసారి పెంచకపోవడం వలన ఇంత 30% అని కనిపిస్తుంది తప్ప రోజు ఎవ్రీ ఇయర్ అనుకున్న ప్రకారంగా అగ్రిమెంట్ పరంగా ఎప్పుడైతే చెన్నై నుంచి ఫిలిం ఇండస్ట్రీ బయటకు వచ్చేసిందో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని అంటే 10% ఎవ్రీ ఇయర్ 10% అనేది పెంచుతాము అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు 3 years నుంచి పెంచలేదు కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 30% అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది. సో చాలా మందికి చాలా బెనిఫిషరీస్ ఉన్నాయి. సో కార్డ్స్ వల్ల ఎలాంటి నష్టం లేదు, లాభం ఏముంది. కంపల్సరీ మాకు మాత్రం ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లెవెల్కి వెళ్ళింది కాబట్టి 30% పెంచాలి అంటూ చెప్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం, ఇక్కడ ఇంకా ఇష్యూ నడుస్తూనే ఉంది, మనం చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ నడుస్తూనే ఉంది. ఇక్కడ పక్కన దీనికి ఎలాంటి గొడవలు లేకోకుండా అటు సైడ్ పోలీసులు ఎలాంటి గొడవలు లేకోకుండా పోలీసులు కూడా ఉండడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ పోలీసులు అనే వాళ్ళు ఉన్నారు. సో ఎలాంటి గొడవలు లేకుండా ఉండడానికి సెక్యూరిటీగా పోలీసులు కూడా ఉండడం జరిగింది. సో ఇది నడుస్తూనే ఉంది. సో విశ్వప్రసాద్ గారు దీనికి ఎలాగైనా సరే చెప్పాలి, దీన్ని కొలికి తీసుకురావాలి, ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. సో చూస్తూనే ఉండి బీఆర్కే న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం.